సభ తెలంగాణ ప్రజలందరూ ఇది బీఆర్ఎస్ 25 సంవత్సరాల సభలా కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేక సభగా జనాలందరూ తండోపతండాలుగా తరలి వచ్చి ఈ సభను ఘన విజయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎలా ఉండబోతుంది అంటే ఎంతమంది జనాలతో వస్తున్నారు, జనాలకి వచ్చిన వాళ్ళకి సౌకర్యం ఎలా ఏర్పాటు చేస్తారు? ఈరోజు వరంగల్ గడ్డ మీద జరిగేది గులాబీ తుఫాన్. ప్రజలందరూ కూడా వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు అని అనుకుంటా ఉన్నాం. 6 గ్యారెంటీలు అన్నాడు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు అమలైనాయి. 6 గ్యారెంటీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇస్తా అని చెప్పారు. అది మొదటి 100 రోజుల్లో కాదు, ఆఖరి 100 రోజుల్లో ఇస్తారేమో చూద్దాం అని అనుకుంటా ఉన్నాం. 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుంది? 3 సంవత్సరాలు ఎలా ఉంటుంది అని మనం అనుకోవడానికి జరిగిన సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఇంకా పెద్దగా చూడడానికి కూడా ఏమీ కూడా లేదు. ఈ సంవత్సరాలలో మీరు ఏం చూశారు? 3 సంవత్సరాలలో ఏం చూడబోతున్నారు? ఈ సంవత్సరంన్నరలో ఎండాకాలం చూసినాం, ఇక నెక్స్ట్ వానాకాలం చూస్తాం. ఇక అంతకు మించి ఇంకేం చూస్తాం? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే పరిపాలన అంటే దిక్కులు చూడడం కాదండి. సీఎం పదవి అంటే గుంపు మేస్త్రి పాత్ర. గతమాట ఆయననే చెప్పారు కదండి, ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రి పాత్ర అని. గుంపు మేస్త్రి పాత్రనే చేస్తున్నారు. గుంపు మేస్త్రి పాత్రే చేస్తున్నారు. ఎందుకు మీకు ఎందుకు అనిపించింది గుంపు మేస్త్రి పాత్ర? ఆయననే చెప్పారు కదండి ముఖ్యమంత్రి. అన్నాడు 6 గ్యారెంటీలు మరి అమలైనాయి కదా. అది తెలంగాణ ప్రజలే చెప్తారు. రేపు రాబోయే ఎన్నికల్లో అమలైనయా కాలేదా అనేది తెలంగాణ ప్రజలే చెప్తారు. ఉన్న 3 సంవత్సరాలలో ఎలా ఉండబోతున్నాను అనుకుంటున్నారు? ఈ సభ వల్ల రేవంత్ రెడ్డికి దెబ్బ కొడుతుంది అంటారా? దెబ్బ పడుతుందా పడదా అని చెప్పి జనాలు డిసైడ్ చేస్తారు. అది మేము చెప్పేది కాదు కదా, జనాలే చెప్తారు సమాధానం. రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. ఎక్కడ చూసినా ఒకటే జెండా, గులాబీ జెండా. అంతే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై జయచంద్ర.